మౌంట్ డుకాను ఇండోనేషియాలోని ఓ యాక్టివ్ వాల్కనో. దీనిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది వస్తుంటారు. లాస్ట్ మంత్ కూడా కొందరు హైకర్స్ చాలా కష్టపడి అగ్నిపర్వతం వద్దకు చేరుకున్నారు. చాలా కష్టపడి పైకి ఎక్కారు. వాల్కనో పీక్ హైట్ కు చేరుకొని రిలాక్స్ అవుతుండగానే ఎలాంటి వార్నింగ్ లేకుండానే అగ్నిపర్వతం పేలిపోయింది. క్షణాల్లో సీన్ మారిపోయింది. ఎంత కష్టపడి ఎక్కారో అంతకంటే డబుల్ ఫాస్ట్ గా కిందకు పరుగులు పెట్టారు. అత్యంత ప్రమాదకరంగా ఆ కొండ దిగిపోయారు. సడన్ గా అగ్నిపర్వతం పేలడంతో తమ గుండెలు ఆగిపోయినంత పనైందంటున్నారు హైకర్స్. నిజానికి ఈ అగ్నిపర్వతం దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ఇండోనేషియా నేషనల్ డిజాస్టర్ అనుమతించదు. బట్ వీరంతా ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. కంచెలు దాటారు, అగ్నిపర్వతం వద్దకు చేరారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అధికారులు కన్ఫర్మ్ చేసుకునేందుకు ఓ డ్రోన్ ఎగరేసింది. అప్పుడే ఈ విజువల్స్ చిక్కాయి. వారు పైకి చేరుకోవడం, అది పేలడం ఒకేసారి జరిగింది. వెంటనే రెస్క్యూ టీమ్స్ వారిని రక్షించాయి. ఈ అగ్నిపర్వతం 1930 నుంచి యాక్టివ్గా ఉంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. అందుకే ఈ పర్వతం ఎక్కడంపై బ్యాన్ విధించారు. ఈ వీడియో రిలీజ్ చేసి ఇప్పటికైనా అధికారుల సూచనలను పాటించాలని కోరుతున్నారు.